వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, నమస్కారం మిత్రులారా. ఇకపై మధుమేహం ఉందో లేదో తెలుసుకోవడానికి సూదులు, రక్త పరీక్షలు అవసరం లేదంటున్నారు. కేవలం ఏఐ కృత్రిమ మేధస్సుతోనే షుగర్ నిర్ధారణ సాధ్యమా? ఇప్పటి వరకు మధుమేహాన్ని తెలుసుకోవాలంటే ఎఫ్బిఎస్, పిపిబిఎస్, హెచ్బిఏవన్సి రక్త నమూనా తప్పనిసరి. ఇవి ఖర్చుతో కూడినవే కాకుండా చాలా మందికి భయం, అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. అయితే ఏఐతో రక్త పరీక్ష లేకుండా షుగర్ గుర్తింపు అంటే ఏమిటి? ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ వాడి రక్తము తీసుకోకుండానే మధుమేహం ఉందో లేదో అంచనా వేస్తున్నారు. ఏఐ ఎలా గుర్తిస్తుంది? ఏఐ సిస్టమ్ ఏ అంశాలు విశ్లేషిస్తుందంటే కళ్ళ రెటీనా ఫోటోలు, హృదయ స్పందన, స్మార్ట్ వాచ్ డేటా, శరీర బరువు, బిఎంఐ, నడక తీరు, నిద్ర విధానం. ఈ డేటాను లక్షల మంది డేటాతో పోల్చి షుగర్ ఉన్న అవకాశం ఎంత ఉందో చెబుతుంది. ఇంతకీ ఇది ఎక్కడ ఉపయోగిస్తున్నారంటే ఆసుపత్రుల్లో ట్రయల్గా, మొబైల్ యాప్స్ ద్వారా, స్మార్ట్ వాచ్ అండ్ ఫిట్నెస్ బ్యాండ్స్లో, పరిశోధన సంస్థలలో వాడుతున్నారు. భవిష్యత్తులో ఇంట్లోనే షుగర్ స్క్రీనింగ్ సాధ్యమవుతుంది. ఈ టెక్నాలజీ లాభాలు రక్త పరీక్ష అవసరం లేదు, నొప్పి లేదు, ఖర్చు లేదు. ముందే మధుమేహ ప్రమాద హెచ్చరిక మనం తెలుసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలకు చాలా ఉపయోగకరం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏఐ ద్వారా వచ్చే ఫలితాలు ప్రాథమిక అంచనా మాత్రమే. ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు ఇంకా డాక్టర్ అండ్ ల్యాబ్ టెస్టులు కూడా అవసరమే. ఏఐ అంటే అలర్ట్ సిస్టమ్ ఓన్లీ, డాక్టరే ఫైనల్ డిసిషన్. భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే షుగర్ ముందే గుర్తింపు, డయాబెటీస్ కంట్రోల్ మెరుగుదల, ఆసుపత్రులపై భారం కూడా తగ్గింపు. ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవం అనేది కొనసాగుతుంది. అయితే ముగింపు ఏంటంటే రక్త పరీక్ష లేకుండానే ఏఐతో మధుమేహ నిర్ధారణ భవిష్యత్తులో ఆరోగ్య రంగాన్ని మార్చబోతోంది. మీకు ఈ టెక్నాలజీపై అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.